ఈరోజు నీ కుటుంబంలో కరువు రావడానికి కారణం దర్శనం పొందిన, ప్రార్థించే, నీకు ఆశీర్వాదంగా ఉండే తల్లిని నువ్వు వదిలేసావు కదా. ఈరోజు నువ్వు సులకనగా చూస్తున్నావు చూడు. ఎవరికి తెలుసు ఈరోజు నీవందరం బాగుండడానికి కారణం మీ తల్లిగారు ఒక ప్రార్థన. నా తమ్ముడు ఎప్పుడు పరిచర్య అని వెళ్ళిపోతున్నాడు, ఏ పనికి సరిగా వెళ్ళడు అని అనుకుంటున్నావే, ఈరోజు ఆయన పరిచర్యకు వెళ్ళటం బట్టియే ఈరోజు కుటుంబీకులైన మీ అందరినీ దేవుడు ఉన్నతమైన స్థాయిలో పెట్టి ఉన్నాడు. తమ్ముడు, ప్రార్థించే తల్లిని నువ్వు సులకనగా చూడవద్దు. ఏనాడు పంపించేయడానికి సిద్ధపడబాకు. ఈరోజు మీరు మీ కుటుంబం ఇలాగ ఉన్నారంటే వాళ్ళ యొక్క ప్రార్థన, వాళ్ళ యొక్క దేవుని కొరకు వాళ్ళు నిలవబడిన దాన్ని బట్టియే ఈరోజు మీ సందతి అంతా ఇంత ఆశీర్వాదంగా ఉంది. కానీ యాకోబు యొక్క సహోదరులు ఆ విషయాన్ని గుర్తించలేదు.